మనలో చాలా మంది సద్దన్నం వద్దనే వాళ్ళే తప్ప రాత్రి మిగిలిపోయిన అన్నంతో అట్లేసుకొచ్చని మీకు తెలుసా? ఇందులో బల్లి రట్టేసిందో నల్లి చిట్టేసిందో పిల్లి ముట్టెట్టిందో తెలియదు గానీ రాత్రి మిగిలిన అన్నం మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒక కప్పు తెల్లప్మారావు పోసి దాన్ని ప్రశాంతంగా పక్కన పెట్టా. 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్ డోర్ మూల మొక్కుతున్న తెల్లగా చల్లగా ఉన్న పుల్లటి పెరుగు తీసుకుని చట్నీ అవ్వడానికి రెడీగా ఉన్న కొత్తిమీర నీళ్ళలో పెట్టా. పుల్లటి పెరుగు వేయొచ్చు కానీ చల్లటి పెరుగు వేయకూడదు. మన దగ్గర అసలే పెరుగు తక్కువగా ఉంది కాబట్టి టూత్ పేస్ట్ పిండినట్టు పిండేశా. మిక్సీ గిన్నె మిక్సీ మీద పెట్టి బాటిల్లో నీళ్ళు 4 చుక్కలు పోసి గుయ్యమని గంట తిప్పితే అట్లేసుకోవడానికి పిండి రెడీ. వెంటనే మాడిపోయి మూలన పడున్న అట్ల పేణం తీసుకుని సరిగ్గా రాలేదులే ఇంకో టేక్ చేద్దాం. మాడిపోయి మూలన పడున్న అట్ల పేణం తీసుకుని పొయ్యి మీద పెట్టి ఫస్ట్దే బాగా వచ్చింది అనుకుంటా. పెనం ముడ్డి కింద మంట పెట్టి నెత్తి మీద 1 కేజీ నూనె పోయాలి. రెడీగా ఉన్న పిండి గట్టిడి తీసుకుని అట్ల పేణం మీద పోసి అటు ఇటు ఊపి అరగంట కాల్చితే అట్టు రెడీ అవుద్ది అనుకున్నా గానీ దీని పరిస్థితి అసలేం బాలేదు. కక్కులు కొడవలతో బొక్కలు పెట్టినట్టు ఒళ్ళంతా బొక్కలు వేసుకుని నిగనిగలాడిపోతుంది అట్టు. ఈ రోజు నైట్ అన్నం తినడం మానేసైనా రేపు మళ్ళీ ట్రై చేస్తా. తప్పకుండా దీన్ని తాట తీస్తా.